బాగున్నారండి. కోనసీమ అనుష్ కిచెన్. మీరంతా ఏం చేస్తున్నారండి? శ్రీ కామాక్షి పీఠం శుక్రవారం దీపాల విశిష్టత స్థల పురాణం అండి. మీరు ఇక్కడ చదవచ్చు. ఇక్కడ శ్రీ కామేశ్వర శాస్త్రి గారు గురువు గారండి. ఆయన చూడండి, ఆయన శిలాప్రతిమ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ కామాక్షిపీఠం అమలాపురంలో మంచి పేరండి. ప్రతి శుక్రవారం కూడా అస్సలు ఖాళీ ఉండదు. దసరాకి అయితే, ఇంకా కార్తీక మాసంలో అయినా దసరా అయినా అయితే ఇంకా చాలా జనం వస్తారండి. లేడీస్ అందరూ కూడా తెల్లవారుజాము లేచి 10:30కి కరెక్ట్గా అన్నీ రెడీ చేసి కూర్చోవడమేనండి. ఇక్కడ ప్లేట్లు కూడా ఇస్తారు, కొనుక్కోవచ్చు. నిమ్మకాయలకి కత్తిపేటలు అన్నీ ఉంటాయి. నిమ్మకాయలు అక్కడే కోసేసుకుని దీపాలు లోపల తుక్కు తీసేసుకుని మనం ఆవు నెయ్యి దీపాలు కూడా తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, ప్లేట్లు కూడా అమ్ముతున్నారు. జనం అయితే అస్సలు ఖాళీ లేదండి. నాకు వీడియో మీకు ఎంత క్లియర్గా చూపిందామన్నా కూడా కుదరలేదు నాకు. గురువుగారు శ్రీ కామేశ్వర శాస్త్రి గారు అండి. ఈయన గురువుగారు. పైన ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాము, చేసుకున్నామండి మేము. కింద అయితే అస్సలు ఖాళీ లేదు. అదిగోనండి, ఇంకా నాగదేవత అమ్మవార్లు, అన్నపూర్ణేశ్వరి అందరూ కూడా ఉన్నారండి. వీడియో కుదరలేదు కాబట్టి మీకు చూపించలేకపోతున్నాను. ఎక్కడ చూసినా ఆడవాళ్ళేనండి. అదిగోనండి, మన ఇష్టం అండి. బేస్ సంఖ్యలు పెట్టుకుంటారు కదా, 3 కానీ 5 కానీ దీపాలు పెట్టుకుంటారు. 9 అయినా 11 అయినా అలాగా దీపాలు బేస్ సంఖ్యలోనే కదా నిమ్మ దీపాలు ఎప్పుడు పెట్టుకుంటారు. ఈ చిన్న వీడియో మీకు షేర్ చేస్తున్నాను. కామాక్షమ్మ తల్లిని మీరు తప్పకుండా దర్శనం చేసుకోండి. కామాక్షిపీఠం అమలాపురం చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా సరే మీరు చూడడానికి రావచ్చు. అమ్మవారిని దర్శనం చేసుకోండి కామాక్షమ్మ తల్లిని. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.